రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఇక పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే రేవంత్ సిట్ డ్రామాను మొదలుపెట్టాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఒక మంత్రిపై ఓ టీవీ ఛానల్ వేసిన వార్తా కథనాన్ని కేవలం ఉటంకించినందుకు అనేక ఇతర ఛానళ్లు, డిజిటల్ మీడియా హ్యాండిళ్లపై దర్యాప్తు చేయడానికి రేవంత్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం విడ్డూరమని దుయ్యబట్టారు. ప్రశ్నించే గొంతుకలైన మీడియా, డిజిటల్ మీడియా సంస్థలను వేధించడానికే ఈ సిట్ గారడీలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఇటు ప్రభుత్వం చేస్తున్న ఓవర్ యాక్షన్ ప్రజలంతా గమనిస్తున్నారని, మీడియా సంస్థల మీద ఈ వేధింపులు ఆపకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరచూ అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అందులో భాగంగానే సిట్ పేరుతో మరో కొత్త డ్రామాకు తెరతీసిందని పేర్కొన్నారు. అధికార పక్షానికి సన్నిహితంగా ఉండే టీవీ ఛానల్ ఒక మంత్రిపై వేసిన వార్తా కథనాన్ని కేవలం ఉటంకించినందుకు అనేక ఇతర ఛానళ్లు, డిజిటల్ మీడియా హ్యాండిళ్లపై దర్యాప్తు కోసం రేవంత్ ప్రభుత్వం ఏకంగా సిట్ ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. వార్త వేసిన అసలు ఛానల్ మీద చర్యలు తీసుకోకుండా సిట్ పేరుతో ఈ కొత్త నాటకాలు ఎందుకని, అసలు ఈ సిట్ ఎవరిని కాపాడడానికి లేదా ఎవరిని వేటాడడానికని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఓవర్ యాక్షన్ ను ప్రజలు గమనిస్తున్నారని, మీడియా సంస్థలపై ఈ వేధింపుల్ని ఆపకుంటే గుణపాఠం చెప్పడం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు. నిజంగానే ప్రత్యేక దర్యాప్తు చేయాల్సి వస్తే కాంగ్రెస్ సర్కార్లో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో చోటు చేసుకుంటున్న అనేక దారుణాలపై ఎందుకు సిట్ వేయడం లేదని నిలదీశారు. సాక్షాత్తు ఓ మంత్రి పిఏ రేవంత్ రెడ్డి సహచరుడు కలిసి ఓ పారిశ్రామికవేత్తకు తుపాకీ పెట్టి 300 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తే దానిపై విచారణ చేయడానికి సిట్ ఉండదని ఎద్దేవా చేశారు. ములుగు జిల్లాలో మంత్రి పిఏనే ఇసుక దందాలో కోట్లు దండుకుంటున్నా సదరు ఇసుకాసురుల మీద కేసులు లేవని విమర్శించారు. రాష్ట్ర రెవెన్యూ మంత్రి కొడుకు 70 మంది గూండాలను వెంటబెట్టుకుని హైదరాబాద్ శివార్లలో 100 కోట్ల భూ కబ్జాకు పాల్పడితే ఉల్టా ఆ కేసు నమోదు చేసిన పోలీసు అధికారిని బదిలీ చేస్తారు, కానీ ఆ కబ్జాల విచారణకు మాత్రం సిట్ ఉండదని ధ్వజమెత్తారు. ఏఐసీసీ సెక్రటరీ రేవంత్ సన్నిహితుడు సంపత్ కుమార్ ఓ నేషనల్ హైవే కాంట్రాక్టర్ను మారణాయుధాలతో బెదిరించి 8 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినా ఎలాంటి చర్యలు లేవని కేటీఆర్ విమర్శించారు. కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో బంకర్ బెడ్స్ కొనుగోలులో జరిగిన 100 కోట్ల రూపాయల కుంభకోణంపై గాని, 100 కోట్ల లిక్కర్ హోలోగ్రామ్ టెండర్ల వివాదంలో ఓ ఐఏఎస్ అధికారిని బలి చేసిన ఉదంతంపై గాని ఎందుకు సిట్ వేయలేదని కేటీఆర్ ప్రశ్నించారు. కాసుల కక్కుర్తి కోసం నిబంధనలకు విరుద్ధంగా చీప్ లిక్కర్ కంపెనీలకు అనుమతులిచ్చి 100 కోట్లు కొల్లగొట్టిన స్కామ్పై 400 ఎకరాల యూనివర్సిటీ భూమి అమ్మకంలో పెద్ద ఫ్రాడ్ జరిగిందని సుప్రీంకోర్టు కమిటీ తేల్చినా ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. విచారణల పేరిట కమిషన్లు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ల ఏర్పాటు కేవలం కాలయాపనకేనని కేటీఆర్ విమర్శించారు. కేవలం ప్రశ్నించే గొంతుకలైన మీడియా, డిజిటల్ మీడియా సంస్థల్ని వేధించేందుకు సిట్ గారడీలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ అంతర్గత కుమ్ములాటలు, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాల్ని దాచి ఉంచేందుకే ఇలాంటి డ్రామాలకు తెరలేపుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.